ప్రియ బంధు, మనిషి అంటే జీవి, జాతకుడు ఒకడుగానే జన్మిస్తాడు, ఒకడుగానే గిట్టుతాడు. ఒంటరిగా జన్మించటం, ఒంటరిగానే మరణించటం అంటూ జరుగుతుంది. కానీ ఈ మధ్య జీవితాన్ని ఒంటరిగా మాత్రం గడపలేడు. తరణవారంటూ కొంతమంది కావాలి. అటువంటి వ్యక్తులలో తల్లి, తండ్రి, సోదరుడు, సోదరీమణులు, వీటన్నిటికంటే మిన్నగా భార్య, పిల్లలు. ఇవి చాలా ముఖ్యమైనవి. శుక్రస్థానం లోపట కంకణ రేఖల నుంచి నిలువుగా పారేటువంటి రేఖల్ని సోదర సోదరి మను రేఖలని అన్నాం. ఇకపోతే భార్య, పిల్లలు, ఈ రేఖలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా ముఖ్యమైనటువంటి రేఖలు. ఏంటి కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, వీళ్ళ అనుబంధం జీవితోని ముడిపడి ఉంటుంది. జీవికి ఆ వ్యక్తితోని ముడిపడి ఉంటుంది. వీటిని కళ్యాణ రేఖలు అంటారు, ప్రేమ రేఖలు అంటారు, వివాహ రేఖలు అంటారు. వీటిపైన వచ్చేటువంటి నిలువు రేఖలు ఏవైతున్నాయో సంతాన రేఖలు అని కూడా అంటారు. పరిణయ రేఖలని, కళ్యాణ రేఖలని, కలయిక రేఖలని ఇత్యాది బహుపెక్కు పేర్లతోని వీటిని సంబోధిస్తూ ఉంటారు. అయితే ఇది ప్రేమకు సంబంధించింది. హృదయం ప్రేమకు సంకేతం. దయ, దాక్షిణ్యం, ప్రేమ, భక్తి వీటన్నిటికీ కారకం అవుతుంది. అటువంటి కారకాలలో ప్రేమ కూడా ఒక కారకం. కాబట్టి జీవితంలో అరచేతిలో హృదయ రేఖ ఇలా పారుతుంది, అంటే గురుస్థానం లోపల అది ముగుస్తుంది. ఇది ప్రేమకు సంబంధించిన విషయం కాబట్టి బుధస్థానం లోపల హృదయ రేఖకు పైన, అంటే ప్రేమకు సంబంధించిన రేఖలు కాబట్టి, వివాహ రేఖలు కాబట్టి, జీవితోని ఆ వ్యక్తికి సంబంధాలంటూ ఉంటాయి కాబట్టి, కళ్యాణం చేసుకుంటాడు కాబట్టి, వివాహం ఆడతాడు కాబట్టి, ఆమెతోని కలిసిమెలిసి జీవితాంతం గడుపుతాడు కాబట్టి, ఆ రేఖలు ప్రేమకు సంబంధించిన రేఖలు కాబట్టి ప్రేమ సంకేతమైనటువంటి కారకమైనటువంటి హృదయ రేఖ పైన చేతి వెలుపల నుంచి బుధ స్థానంలోపు ఇది అంటే అనామిక, కనిష్ట ఈ మధ్యన ఒక కేంద్ర బిందువుని తీసుకుంటే, ఈ స్థానం లోపల చేతి వెలుపల నుండి ఈ పక్షం నుంచి చేతిలోనికి ఎంటర్ అయినటువంటి ప్రవేశించినటువంటి రేఖలు 1, 2, 3, 4 వరకు కొంతమందికి కనిపిస్తాయి. వీటినే వివాహ రేఖలు అంటాం, కళ్యాణ రేఖలు అంటాం. అయితే ఒక్క విషయం మాత్రం గమనించండి మీరు. ఇక్కడ ఇటువంటి చోట శాస్త్రాలని అధ్యయనం చేస్తున్నప్పుడు, రకరకాల శాస్త్రాలని అధ్యయనం చేస్తున్నప్పుడు మన భారతీయ సాముద్రిక శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం, పాశ్చాత్యుల యొక్క అభిప్రాయం మతభేదంగా ఉంది. పరపక్షాలు కనిపిస్తాయి, తేడాలు కనిపిస్తాయి, విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని చూపిస్తారు, విభిన్నమైనటువంటి సంఖ్యలను చూపిస్తారు. అంటే మతభేదం ఉంది. పాశ్చాత్యులు మట్టుకు, పౌరాత్యులు, పాశ్చాత్యులు ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడ ఎన్ని వివాహ రేఖలు ఉంటే అన్ని వివాహ రేఖలు అని చెప్పారు. ఇది భారతీయ శాస్త్రజ్ఞులు మాత్రం ఒప్పరు. ఇక్కడ ఎన్ని రేఖలున్నా, ఏ రేఖ అయితే పెద్దగా ఉంటుందో, సజీవంగా ఉంటుందో, స్వస్థానం లోపల ఉంటుందో, సవ్యంగా ఉంటుందో, చక్కగా ఉంటుందో, నిరాటంకంగా ఉంటుందో, నిర్దోషంగా ఉంటుందో దాన్ని మాత్రమే వివాహ రేఖ అన్నారు. మరి శేషరేఖలు, మిగతా యొక్క రేఖలు ఏవైతున్నాయో ఈ జాతకుని మీద, ఈ జీవి మీద ఆధారపడినటువంటి రేఖలు అని కొంతమంది అభిప్రాయం. భారతీయ శాస్త్రజ్ఞులలో కూడా కొంత మతభేదం ఉంది. వీరు ఆధారపడిన వ్యక్తులు అని. ఉదాహరణకు భర్త లేని మేనత్త, కారణాంతరాల వలన చెల్లెలు, అక్కలు ఎటువంటి వారైనా ఆధారపడి ఉండవచ్చు. అన్నదమ్ములు కూడా కొంతమంది ఆధారపడి ఉండవచ్చు. వారి వివాహ బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ చదువు, సంస్కారం, విద్య, ఉద్యోగం
వివాహం కూడా వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళు వీరి మీద ఆధారపడ్డ వ్యక్తులు కాబట్టి అటువంటి ఆధారపడ్డటువంటి వ్యక్తుల యొక్క రేఖలు స్త్రీలైనా పురుషులైనా ఒక చిన్న రూపం లోపటి ఇక్కడ కనిపిస్తుంది అంటారు. ఉన్నటువంటి రేఖలలో ఏదైతే కొద్దిగా పెద్దంగా స్పష్టంగా నిర్దోషంగా సజీవంగా స్వస్థానం లోపట ఇక్కడనే ఉండాలి, అది మాత్రమే వివాహ రేఖ అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇది హృదయ రేఖ. ఈ హృదయ రేఖకు ఈ రేఖలు కొంతమందికి దగ్గరగా కనిపిస్తాయి, కొంతమందికి దూరంగా కనిపిస్తాయి. ఇంత దూరంలో కూడా కనిపించేటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఇక్కడ కొంతమంది అభిప్రాయం ప్రకారం హృదయానికి అత్యంత సమీపమైనటువంటి బంధువులు అంటే మేనరికం, దూరంగా ఉంటే మాత్రం నాతి సంబంధీకులు, మేనరికం కాకుండా తరణవాడు కాకుండా దూరపు సంబంధాన్ని అన్యులను దానినే నాతి సంబంధం అంటాం. ఇటువంటి వ్యక్తులతో వివాహం అవుతుంది అని కొంతమంది యొక్క అభిప్రాయం. పాశ్చాత్యులు మాత్రం ఇక్కడ ఎన్ని రేఖలుంటే అన్ని వివాహ రేఖలు అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఆ స్పష్టతలో మనకు ఏమాత్రం స్పష్టత లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని రేఖలున్నా ఆధారిత రేఖలే తప్ప, ఆధారపడ్డ జీవుల యొక్క వ్యక్తుల యొక్క రేఖలే తప్ప, ఏ రేఖ అయితే పెద్దగా ఉంటుందో చక్కగా ఉంటుందో సజీవంగా ఉంటుందో అది మాత్రమే భార్య రేఖగా గుర్తించారు. ఇక ఇది పోతే ఇందులో రకరకాలైనటువంటి విన్యాసాలు చూస్తాం మనం. ఈ రకరకాల విన్యాసాలలో వివాహం ఇక కాబోతుంది వ్యక్తికి, వివాహ వయస్సు వచ్చింది, 18 సంవత్సరాలకు చేసుకునే వ్యక్తులు ఉన్నారు, 25 సంవత్సరాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారు, 35 సంవత్సరాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారు, 40-45 సంవత్సరాలు చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ రేఖల యొక్క గుర్తింపులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఒక్కటి మాత్రం నిజం, ఇక వివాహ కాలం దగ్గరికి వచ్చింది అంటే 6 మాసాల లోపు నుంచి 9 మాసాల లోపు వివాహం అవుతుంది అన్నప్పుడు ఏ ప్రధాన రేఖ అయితే ఉంటుందో ఈ యొక్క హృదయ రేఖ వైపు రవ్వంత కొద్దిగా వంగుతుంది, కొద్దిగా మాత్రమే ఇట్లా, అంటే కనబడనంత వంపు కిందికి వంగుతుంది హృదయ రేఖ వైపు. అంటే ఒక ప్రేమజీవి హృదయానికి సంబంధించినటువంటి వ్యక్తి జీవితంలో ప్రవేశిస్తుంది, ఆ వ్యక్తిని ఆహ్వానించుటకా అన్నట్టు ఈ రేఖ కొద్దిగంత వంగి ఆహ్వానించి తనదిగా చేసుకుంటుంది. వివాహం అయిన తర్వాత ఈ కాస్త వంపు మళ్ళీ సవ్యంగా మారుతుంది 6 నుంచి 9 మాసాల లోపు. ఇక ఇది ఒకటి. అయితే పాశ్చాత్యుల్లో కొంతమంది భారతీయులలో కూడా ఈ వివాహ రేఖలను గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇది బహుమతంగా కూడా ఉంది. కొంతమంది ఒప్పినా ఒప్పకున్నా చాలామంది ఒప్పుకున్నారు కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఇటువంటి వివాహ రేఖలలో ఏ ఒక్క రేఖైనా బుధ పర్వతం పైకి వంగినట్టుంటే చిటికెన వేలు వైపు కనిష్ట వైపు పైకి మోర తింపి పైకి మోము తింపిపోతున్నట్టు కనిపిస్తే ఇటువంటి వ్యక్తులకు అయితే వివాహం చాలా ఆలస్యంగా కావచ్చు. ఎంతోమందిని చూసి 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 విసిగి ఇక నాకు వివాహమే కాదు అని స్త్రీల మీద ఒక ద్వేషం పెంచుకున్న వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తులకు వివాహము కాకపోవచ్చు, కానీ ఒకరి బలివిన లేదా ఆ పక్షం లేదా ఈ పక్షం ఎవరి ఫోర్స్తోనైనా ఎవరి బలిమినైనా వివాహమైనా వాళ్ళ దాంపత్య సుఖం సరిగా ఉండదని దీని యొక్క గుర్తు. ఇటువంటి వ్యక్తులలో స్త్రీ ద్వేషులు కొంతమంది ఉంటారు. ఇదొకటి. ఈ వివాహ రేఖలలో ఒక రేఖ పూర్తిగా మొదటి పర్వము కనిష్ట యొక్క మొదటి పర్వం వరకు వెళుతుంది. ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా స్త్రీ ద్వేషులై ఉంటారు. వీరికి వివాహం చాలా 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 ఆలస్యంగానైనా కావచ్చు, ముదిమిన ముసలితనాన మాత్రమే, దాదాపు ముసలితనంలో ప్రవేశించిన తర్వాత, లేదా స్త్రీ ద్వేషం లేదా వివాహమే కాకపోవచ్చు. ఒకవేళ అయినా దాంపత్య సుఖం ఉండకపోవచ్చు. దానికి ఇది సంకేతం.
మరో కొంతమందికి ఈ రేఖ రెండవ పర్వం మీదకి వెళుతుంది. దీని అర్థం దీనికంటే భయంకరమైంది. అసలు వివాహమే కాదని, వీరు స్త్రీ ద్వేషులని, స్త్రీలకుంటే పురుష ద్వేషము అని. కారణాలు ఏమైనా కావచ్చు, ఇటువంటి వ్యక్తులకు వివాహం కాకపోవచ్చు. ఒకవేళ బలిమినైనా అది వివాహ బంధంగా మాత్రం ఉండదు, అన్యోన్యత వాళ్ళల్లో చోటు చేసుకోదు. ఏవో రెండు శరీరాలు అన్యమనస్కంగా కలుసుకున్నాయే తప్ప ఇక మిగతాది ఏమీ లేదు. అటువంటి జాతకులై ఉంటారు అని. వివాహ రేఖ చక్కగా ఉండి కూడా ఈ యొక్క మొదటి పర్వం పైన, అంటే అరచేతికి ఆనుకొని ఉన్నటువంటి వేలి ఇది మొదటి పర్వం, ఇక్కడ గుణక ఉంటే ఇది మంచిది కాదు. అంటే అటువంటి వ్యక్తులకు వివాహం కాదు, స్త్రీ ద్వేషులై ఉంటారు. అథవా వివాహమైనా వాళ్లకు దాంపత్య సుఖం ఉండదు అని కొంతమంది అభిప్రాయం. ఇది తీసేస్తాం. వివాహ రేఖ చివర ఒక యవరేఖ ఉన్నచో, యవరేఖ వివాహ రేఖే యవరేఖ తీరు ఉండటం వేరు. వివాహ రేఖ కొంత దూరం జరిగి చివరికి యవరేఖ. మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి, యవం విషయంలో చాలామంది పొరపడుతున్నారు. మొదట నుండి వంపుగా వెళ్ళి మళ్ళీ పోయి ఈ కింద వచ్చిన అటువంటి రేఖే ఈ రెండు చివర్లు బియ్యపు గింజ ఆకార. దాన్ని యవం ధాన్య విశేషం కాబట్టి ఆ ఆకారం ఉంటుంది కాబట్టి దీన్ని లంక చిహ్నమని యవరేఖ అని అంటారు. వివాహ రేఖ కొంత దూరం కదిలి చివరి గింత ఒకవేళ యవరేఖ ఉంటే అటువంటి వ్యక్తులకు కూడా వివాహం కాదు అని కొంతమంది అంటారు. కొంతమంది స్త్రీలకు కుడి చేతిలో, పురుషులకు ఎడమ చేతిలో గురుస్థానం లోపల ఒకవేళ గుణకం ఉంటే, మంచిగా వినండి, ఎందుకంటే ఎడమ చెయ్యి పురుషులకు నెగటివ్ ఫిల్మ్ అవుతుంది, కుడి చెయ్యి పాజిటివ్ ఫోటో అవుతుంది. అదే ప్రకారంగా స్త్రీలకు కుడి చెయ్యి నెగటివ్ అవుతుంది మరియు ఎడమ చెయ్యి ఫోటో అవుతుంది. అంటే స్త్రీలకు కుడి చేతి పైన, పురుషులకు ఎడమ చేతి పైన గురుస్థానం లోపల గుణకం గింత ఉంటే వాళ్లకు వివాహం కాకపోవచ్చు, స్త్రీ ద్వేషం ఉండవచ్చు, ఒకవేళ చేసుకున్న సంసార సుఖం సరిగా ఉండదని అంటూ ఉంటారు. కానీ కొద్దిమంది యొక్క అభిప్రాయం మాత్రమే ఇది. కొంతమంది మాత్రం దీన్ని చాలా చక్కని రేఖగా అనుకుంటారు. పురుషుల కుడి చేతిలో, ఎడమ చేతి ఆడవారికి ఈ గుణకం గింత గురుస్థానం లోపల ఉంటే రూపవంతులు, శీలవంతులు, గుణవంతులే కాదు అనుకూలమైన దాంపత్య సుఖం ఇటువంటి వ్యక్తులకు ఉంటుంది. అటువంటి రూపలావణ్యాలు ఉన్నటువంటి వ్యక్తులతో వారికి వివాహం అంటూ అవుతుంది. ఇది మరి కొంతమంది అభిప్రాయం. కానీ వివాహమే కాదు, స్త్రీ ద్వేషులై ఉంటారు, తర్వాత దాంపత్య సుఖం ఉండదు అన్న విషయంతో చాలామంది భారతీయ శాస్త్రజ్ఞులు కూడా ఏకీభవించడం లేదుగాక లేదు. రైట్. ఇంకొకటి వివాహ రేఖను చూసుకుందాం. ఇక్కడ 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నప్పటికీ ఎన్ని రేఖలున్న ఆధారిత రేఖలే తప్ప ఇందులో ఏ ఒక్కటి మాత్రమూ వివాహ రేఖ అయి ఉంటుంది. ఇది మన భారతీయ సాంప్రదాయం, ఇది మన సంస్కారం. తల్లి, తండ్రి, బంధువులు ఒక వయస్సులో స్పూన్స్తోని ఈ యొక్క సంస్కారాన్ని మనకు పోస్తున్నారు. ఈ సంస్కారాన్ని మనం కాదనలేం, విడవను లేము. మన చదువు, సంస్కారం, ఉద్యోగం ఇవన్నీ మనకు అడ్డుగా నిలిచి, లేదు మనం సంస్కారంగా ఉండాలని చెప్పి ఏకపత్ని వ్రతులుగా ఉండి ఒకే భార్యతో సుఖపడ్డటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇవి వివాహ రేఖల యొక్క యోగ్యతను మాత్రమే చెప్తాయి. కానీ కొంతమంది భారతీయుల సాంప్రదాయ ప్రకారం రెండవ కుజస్థానము ఎక్కడనైతే జీవిత రేఖ, బుద్ధి రేఖ బయలుదేరుతుందో దాని కింది ప్రాంతం లోపట శుక్రగ్రహం కలవక ముందు చేతి వెలుపల నుంచి, అంగుష్టం ఆ వైపు నుంచి, ఈ చేతి వెలుపల నుంచి కొన్ని రేఖలు వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి జీవిత రేఖ, బుద్ధి రేఖ ఇటువంటి వాటికి వచ్చి తాకుతుంది.
ఇగో దీన్ని ఇది వివాహ యోగ్యతను చెప్తే ఇది వివాహ కాలాన్ని చెప్తుంది. ఎన్ని సంవత్సరాల వయస్సుకు ఈ వివాహం అవుతుంది. సప్తాంశ పద్ధతిలోనే గణించి ఇక్కడ కూడా కొంతమంది వయస్సును చెప్పేవాళ్ళు ఉన్నారు. దీనికంటే కూడా ఇది ప్రామాణికంగా ఉంది. కానీ ఈ యొక్క రెండవ కుజ స్థానం లోపల కింది వైపు ఇక్కడ మీకు కొన్ని రేఖలు ఇట్లా వచ్చి పోతూ ఉంటాయి. అంటే జీవిత రేఖకు తాకాయి, బుద్ధి రేఖకు తాకాయి. కొన్ని వివాహ రేఖను తాకి బుద్ధి రేఖను కూడా తాకుతాయి. తాను ఇష్టపడి చేసుకున్నటువంటి వివాహాన్ని అయి ఉంటుంది అది. కాబట్టి ఇవి సంబంధాలు వచ్చి ఎత్తిపోవటం. ఇవి 3, 4, 5 వరకు జీవిత రేఖకు ఇంత తాకకుండా ఉంటే దాన్ని కొంతమంది కుజదోషంగా భావిస్తారు. ఇవి వివాహ రేఖలను ఒప్పుతూనే ఎంతమంది వివాహాలు ఉన్నాయని గురుస్థానం లోపట చేతి వెలుపల నుంచి అంటే తర్జని యొక్క అంగుష్టం యొక్క ఏ భాగం అవుతుందో ఈ వైపు నుంచి 1, 2 అడ్డు రేఖలు వస్తాయి. ఇక్కడ 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అన్ని వివాహాలు అయితే అని చెప్పేవాళ్ళు కూడా భారతీయ శాస్త్రజ్ఞులలో కూడా ఉన్నారు. కానీ దీని గురించి పెద్దగా పాశ్చాత్యులు మాత్రం పట్టించుకోలేదు. కానీ మన భారతీయ శాస్త్రజ్ఞులలో ఈ మొదట 2, 3 ఎత్తిపోవటాలు కుజదోషంగా భావిస్తూ అన్ని సంబంధాలు చూసి కాదనుకోవటం, తదనంతరం ఏదో ఒక స్త్రీనితో మనువాడటం అంటే వివాహమాటం జరుగుతుంది. ఈ తర్వాత కొన్ని రేఖలు వచ్చినట్టు కూడా మళ్ళీ జీవిత రేఖ కలుస్తుంటుంది. మరి ఈ రేఖలు ఏమిటి అని అంటారు. చక్కగా కుజస్థానాన్ని మాత్రమే చూడాలి. ఏ కొద్దిగా కిందికి జరిగినా అది కూడదు. ఇవి వివాహ సంఖ్యను చెప్తాయి. 1, 2, 3 అన్నటువంటి వారు. ఇది భారతీయుల యొక్క కొంతమంది అభిప్రాయం. మరో కొంతమంది లేదు, ఒక స్త్రీతోనే వివాహం ఆడతాడు, మిగతా ఇద్దరితోని బయటపడకుండా తెలియకుండా అక్రమ సంబంధాలు ఉంటాయి అని. కానీ ఒక్క చిన్న మనవేండి, భర్తలు భార్యల్లో ఇటువంటి రేఖలను చూసి ఎంత మాత్రం తొందరపడకూడదు. ఇది ఖచ్చితంగా రెండవ వివాహ యోగ్యం అనాలి. రెండవ వివాహం చేసుకోవటం అంటే పిల్లల ఆటలు కాదు, ఏదో ఎట్లా ఆడుతున్నా మన ఇష్టం కాదు. కళ్యాణ బంధం, వివాహ బంధం మన భారతదేశంలో ఇంత బలీయంగా ఉంది కదా, ఏ శక్తి విప్పదాలదు, అంత బలీయంగా ఉంది. దానికి ఎన్నో నియమాలు ఉన్నాయి. కోర్ట్స్ కూడా ఒప్పటం లేదు. హైకోర్టు దాకా వెళ్ళినా మళ్ళీ కలిసిమెలిసి ఉన్నటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఈ రెండవ వివాహం చేసుకోవటానికో లేదా ఇద్దరితోని అక్రమ సంబంధాలు పెట్టుకోవటానికో మనసు పట్టనటువంటి వ్యక్తులు అదొక విషయం కాదు అనే వ్యక్తుల గురించి నేను చెప్పటం కాదు. కానీ చాలామందికి ఖచ్చితంగా ఒక విషయం చెప్పచ్చు. అతను చదువుకున్న గొప్ప చదువు, చేస్తున్న పెద్ద ఉద్యోగం, తల్లిదండ్రులు పెట్టిన సంస్కారం, బయట ఉన్న సమాజం, ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతంగా ఉండి ఇటువంటి దుష్ట సమయం రాకుండా జాగ్రత్త పడతారు. తమకు తామే జాగ్రత్త పడతారు. దాన్ని కాదు పొమ్మంటారు. ఇంతటి రేఖలు కూడా ఉంటాయి.